నేను నోటీసులు పంపిస్తాను. ఎవరిని భయపెడుతున్నావు? కాంగ్రెస్ పార్టీలు ఎవరికి భయపడరు. ఏదో మీరు నిన్న మొన్న 10 సంవత్సరాలలో మీరు వచ్చిన వాళ్ళు సిగ్గు శరం కాంగ్రెస్ పార్టీలు కూడా భయపడతారు. అది లేదు కాబట్టి భయపడరు, ఇష్టం చెప్పి మాట్లాడతారు. సిగ్గు శరము సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితుని ముఖ్యమంత్రి చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? వాళ్ళ పట్ల కేసీఆర్ గారు కాబట్టి వాళ్ళ జవాబు చెప్పాలి. దళితులు తులం బంగారం శివన్ ఏమంటారు? పరిపాలన లేదు, ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదు, ఖజానా పట్ల అవగాహన లేదు, రాష్ట్రానికి భారం అవుతుందా అనే విషయం తెలియదు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్తున్నా మాట్లాడుతున్నాం మేము? మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలలో దొంగల్లాగా దోచుకున్నారు. ఈరోజు ఫామ్ హౌస్ లో కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్. అది మర్చిపోదు. ఈరోజు టీఆర్ఎస్ అనడానికి కూడా లేదు. కవిత అక్కడ నుంచి ఉండ బట్టలు ఇప్పేస్తుంది. ఏమంటుంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏం పీక్ కట్టలు కట్టినంటుంది. కవితకు ముందు సమాధానం చెప్పండి. అటు హరీష్ రావు చెప్తాడా, కేసీఆర్ చెప్తాడా? చెప్పండి. తెలంగాణ ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. కవిత మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజాస్వామ్యం అంతా వింటా ఉన్నారు, ప్రజలందరూ వింటా ఉన్నారు. కాంగ్రెస్ మాట్లాడింది వింటున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది వింటున్నారు. తులం బంగారం ఇస్తున్నారు చెప్పినప్పుడు మరి బంగారం మన చేతిలో లేని పని. అంతర్జాతీయ మార్కెట్ ఉంటుంది, రేటు ఫ్లక్చువేషన్ ఉంటుంది కాబట్టి మరి ఇవ్వాలా లేదా అని హామీ ఇచ్చి తులం బంగారం గురించి వదిలేండి. బంగారం లాంటి బంగారు తెలంగాణలో బోనం ఎత్తుకునే కవితమ్మను ఎలా వదిలేశారు సార్ మీరు? పాపం అనిపించట్లేదా మీకు? ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, కుటుంబ వ్యవహారము. ఆమె నచ్చలేదు, తండ్రి మీద కోపం వచ్చింది, అన్న మీద కోపం వచ్చింది, బావ మీద కోపం వచ్చింది. కుటుంబ వ్యవహారం తెలంగాణ ప్రాంతానికి ఆపాదిస్తే ఎట్లాంటి వాళ్ళు ఇంటి పంచాయతీ ఇంట్లో తెంపుకుంటారు. మనకు అవసరం లేదు. తెలంగాణ సమాజం దాని గురించి ఆలోచన కాదు. తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సింది రైతులకు ఎరువులు కావాలి. ఇంటి పంచాయతీ కాదు, గురించి మనకు అవసరం లేదు. ఇక్కడ రైతులకు ఎరువులు కావాలి, రైతులకు రుణమాఫీ కావాలి, ఆడపిల్లలకు తులం బంగారం కావాలి, 2,500 కావాలి, సిలిండర్ పైన సబ్సిడీ కావాలి, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా కావాలి, నాణ్యమైన విత్తనాలు కావాలి. ఇది మనం ఆలోచన చేయాల్సింది. కవిత బోనం ఎత్తినా, కవిత బోనం శివలాల్ గారు ఒక్కటి చెప్పండి, ఏంటి ఈ చేతబడి రాజకీయం? ఏంటి చేతబడులు ఘోర ఎందుకు వచ్చింది అసలు? నేను అదే చెప్తున్నా లక్ష్మీనాథ్ గారు. ఈ చేతబడి గోల హరీష్ రావు గారు క్రియేట్ చేసిండ్రు. హరీష్ రావు బయటికి వచ్చి నేను చేతబడి చెయ్యలేదు, నేను నా వ్యక్తిగతంగా పూజ చేసినా, లేకపోతే నేను బయట పోయినా, నేను మొత్తానికి లేకపోతే నాకు సంబంధితులను ఎవరినో తీసుకుపోయినా, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ తోని దర్శనానికి పోయినా, ఏదో రకంగా ఒక మాట చెప్పాలా. ఆ మాట చెప్పకుండా నేను నోటీసులు పంపిస్తా అంటే ఎవడు భయపడతాడు? భార్యతో దర్శనానికి వెళ్ళానంటారు, మీరు గర్ల్ ఫ్రెండ్ తో అంటారు, మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. మళ్ళీ అదే దాపరికం ఉంది కదా, అక్కడ దాపరికం ఉంది కాబట్టి చెప్తున్నా. నువ్వు భార్యతో వెళ్తే బహిరంగంగా నాగార్జున సాగర్ లో నా మాట వినండి, మాట వినండి. మీరు మాట్లాడారు కదా, అడ్రా లేదు కదా రామ్మోహన్ గారు. ఒక్క నిమిషం. నాగార్జున సాగర్ లా ఈ రోజు రెడ్డి గారు రూపంగా చెప్పిండు. ఫస్ట్ టైం నేను ఆడ అమ్మ మొత్తానికి చూసినా, నేను ఇష్టపడ్డా, పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన పాత ఫోటో కొత్త ఫోటో మొత్తం గోపన్ గా ఏం హోమం చేసిండ్రు అనేది కూడా పెట్టిండ్రు. మరి హరీష్ రావు అట్లా పెట్టమని చెప్పండి. పెళ్ళాంతో అయితే పెళ్ళాంతో పోయినామని చెప్పండి, గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పెట్టండి. ఏం పూజ చేసినాం చెప్పమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు
ఇవాళ ఆ? రేవంత్ రెడ్డి గురాలు వాడు హరీష్ రావు వాడు లేదు పరిమాణ అరే, పక్కకు పెట్టి రేవంత్ రెడ్డికి నా ఉన్న భార్య అలవాట్లు- వెనుకవాడ ఈడికి వచ్చిన ఈడికి మళ్ళీ ఇలా వచ్చిన పెళ్లి చేసుకుని ఆయన చెప్తే ఆయన ఇష్టం చెప్పుకోక మాకు ఇబ్బంది ఏం లేదు. ఆయన కానీ ఓపెన్ గా చెప్తుండు. మీరు తోటి దొంగ నాయకులు దొంగ లెక్కలు లేకపోతే చేస్తున్నారు కదా. ఆరోపణ చేసి ఎట్లా? అప్పటి నుంచి దొంగలే కదా టీఆర్ఎస్ వాళ్ళంతా దొంగల్లాగా చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తుండు నేను అప్పుడు అట్లుండే TRS ఇప్పుడు పార్టీ ఇట్లున్నా, దొంగలాగా ఇప్పుడు చేసి చేస్తున్నా తెలంగాణ అని చెప్పిండు. సాధించుకునేది ఓపెన్ గా కాదు. చెప్పిండు. రైట్ కాంగ్రెస్ పార్టీ దోపిడీలకు దోపిడీలకు శివకుమార్ గారు మళ్ళీ ఇస్తాను సార్ అట్లా వాళ్ళకు అరాచకాలకు అడ్డాయంటే కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు బయటికి రమ్మను రైట్ హరీష్ రావుని ఇప్పుడు బయటికి ఏదైతే వచ్చి ఓపెన్ గా ఆరోపణ చెప్తాను. ఒకసారి ఆయన కూడా స్పందిస్తే చేసిండు, సరిపోయేది. చేసిండు. లేదంటే ఆరోపణలో నిజం ఉండేది అనుకునే ప్రజలు అనుకునే ప్రమాదం కూడా ఉందిగా రామ్మోహన్ గారు. హరీష్ రావు గారు ఖచ్చితంగా బయటికి రావాలి హరీష్ రావు చెప్పాలి ఈ మాయ మాటలు హరీష్ రావు గారు ఏం హరీష్ చేసినా రావు బయటికి వచ్చి తెలంగాణ నేను ఏం పూజ ప్రాంతానికి చేసినా, సంబంధించిన ఎందుకు బీఆర్ఎస్ చేసినా, నాయకులందరూ కూడా ఎవరితో పోయినా తెలంగాణ ఓపెన్ గా అస్తిత్వం చెప్పమని గురించి చెప్పండి. పనిచేస్తారు తప్పితే తెలంగాణ నాశనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ లేదు. ఎవరు కూడా పనిచేయరు. లే, 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 ఆయన ఉద్యమకారుడు. రైట్. తెలంగాణ రైట్. అభివృద్ధి రైట్. చేసుకోవాలని మళ్ళీ కోరుకుంటారు. మాట్లాడతాం. అంతేగాని సార్, తెలంగాణ ఇంకా అన్యాయం ఇద్దరు వాళ్ళు హరీష్ రావు కోరుకుంటారు. తప్పు తెలంగాణ చేశారు. అటువంటి ఎవరు నువ్వు కోరుకుంటారు? బాధపడుతున్నావు. మేమైతే Yes, భావిస్తలేము. శివకుమార్ హరీష్ గారు రావు కాసేపు చేశారు. ఆగండి. హరీష్ రావు కాంగ్రెస్ చేశారు. పార్టీ శివకుమార్ ఉద్యమం గారు, ఏంటంటే శివకుమార్ గారు, డైవర్షన్ రామ్మోహన్ పాలిటిక్స్. గారు ఇద్దరు కాసేపు ఆగండి. ఇద్దరు కాసేపు ఆగండి. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. పాపిరెడ్డి గారు, ఏంటి ఈ చేతబడి రాజకీయం ఏంటి? ఈ చెప్పండి. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మాటల మధ్య మాటల తోటలు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మీ రామ్మోహన్ గారికి ఇద్దరు రామ్మోహన్లు ఉన్నారు, ప్లస్ శివదాస్ గారు, మీరు అందరికి కూడా నమస్కారం. నమస్తే సార్. అయితే విషయం ఏంటంటే మొదటి చేతబడి గురించి మనం ఈ గంట సేపు డిబేట్ చేయడమే ఒక విధంగా అది మనకు మన స్థాయికి తగ్గదు కూడా కాదు. ఎందుకంటే గురించేనే కాదు సార్, ఇవాళ ఇప్పుడు ఇప్పుడు భూముల విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, అన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నాం కదా మనం. అయితే లక్ష్మీనాథ్ గారు చెప్పేది లెట్ మీ కంప్లీట్ మై. Okay. అయితే విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష అధికార పక్ష ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఈ అడులు లేకపోతే ఈ రకరకాల ఇవన్నీ అనడము, లేకపోతే ఎల్లినో ఎక్కువ ఉండాలి, వర్షాలు పడద్దని కోరుకుంటున్నారు అన్నది అది కొంత అది సమంజసం కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి ఎల్లినో రావాలి, ప్రజలందరూ దెబ్బతినాలి, కరువు కటకాలలో ఉండాలి అని కోరుకుంటూ అది అది ఇబ్బందికరమైన విషయం కాబట్టి అది మళ్ళీ ముఖ్యమంత్రి పెట్టుకుంటుంది. ఏదో కింది లెవెల్ మాట్లాడేందుకు ఇంకో మాట అర్థం చేసుకుంటారు. సీఎం గారు ఆ లెవెల్లో మాట్లాడితే ఇదే ఇటువంటి కాంట్రవర్సీ, ఇటువంటి విమర్శలు వస్తాయి. కాబట్టి ఒకటేంటంటే మంచుకొచ్చే పదం వచ్చింది, ఈసారి కరువు ఉంటుంది. కరువు ఎంత తీవ్రంగా ఉంటున్నదంటే ఇప్పటి మన జూన్, జూలై, ఆగస్టు కూడా సగం అయిపోయింది. ఇంతవరకు కూడా చాలా దాదాపు 70 నుంచి 80% తెలంగాణలో చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నది. దాన్ని నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం